హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది వాట్. ఈ సినిమాని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు తప్పక చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ హారర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక మెంటల్ హాస్పిటల్ చూపిస్తారు. ఆ హాస్పిటల్లో ఒక అమ్మాయి రూమ్ చూపిస్తారు. ఆ అమ్మాయి ఏదో చూసి భయపడిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా వెనక్కి వెళ్తుంటుంది. అది కూడా వణుకుతూ. సడన్ గా తన వెనకాల నుంచి ఏదో ఒక భయంకరమైన రూపం వచ్చి ఆ అమ్మాయి గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక పోలీస్ వ్యాన్ చూపిస్తారు. అందులో పోలీసులు ఏంటంటే మైక్ లో అనౌన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ ఊర్లో ఒక 18 ఏళ్ల అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా సరే మాకు అప్పచెప్పండి. ఆ అమ్మాయి చాలా డేంజర్ అని చెప్పడంతో ఇప్పుడు ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఫారెస్ట్ లోకి పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమనుకుందేమో కానీ ఆ ఇంటిని తగలబెట్టేస్తుంది. ఆ ఇల్లు తగలబడిపోతుంటే అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చేసి హీరోయిన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా తనని ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అందులో జాయిన్ చేస్తారు. బేసికల్ గా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు కదా. కానీ హీరోయిన్ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చిన సంగతి మనకైతే ఇప్పుడు తెలియదు. హీరోయిన్ అడుగుతుంది నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రం అవేం పట్టించుకోకుండా హీరోయిన్ లోపల తీసుకెళ్లి చేయాల్సిన కార్యక్రమాలను చేస్తారు. అదే సమయంలో ఒక వార్డ్ బాయ్ వస్తాడు. చూడమ్మా, నువ్వు ఇక్కడ బాగా ఉన్నావు అనుకో, నేను బాగా చూసుకుంటా. ఒకవేళ ఎక్కువ తక్కువ చేసావు అనుకో, దానికన్నా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తా, నీ ఇష్టం అని చెప్పేసి ఆ వార్డ్ బాయ్ హీరోయిన్ ని ఒక నర్స్ కప్పు చెప్తాడు. ఆ నర్స్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తన గదికి తీసుకెళ్తూ ఉంటుంది. అలా గదికి వెళ్లే దారిలో ఒక హాల్ కనిపిస్తుంది. ఆ హాల్లో హీరోయిన్ లాగా ఒక 4 పేషెంట్లు ఉంటారు. సో వెంటనే నర్స్ ఏమంటుందంటే, చూడమ్మా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నువ్వు ఆ హాల్లో కూర్చొని ఏమైనా చేయొచ్చు, కానీ 10 గంటల తర్వాత నువ్వు ఖచ్చితంగా రూమ్ లోకి వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ రూమ్ దగ్గర తీసుకెళ్తుంది. దాని మీద టామీ అని చెప్పి రాసి ఉంటుంది. ఆ పేరు ఆ నర్స్ కొట్టేసి హీరోయిన్ పేరు రాస్తుంది. బేసికల్ గా టామీ అంటే ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక దయ్యం వచ్చి ఒక అమ్మాయి గొంతు పట్టుకుంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు అదే రూమ్ లోకి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ పడుకుంటుంది. కానీ తాను కప్పుకున్న దుప్పటిని మంచం కింద నుంచి ఎవరో లాక్కుంటారు. దాంతో హీరోయిన్ కి మెలకు వస్తుంది. ఏంటి ఎవరు లాగారని చెప్పేసి హీరోయిన్ మంచం కింద చూస్తే ఎవరు ఉండరు. కానీ మంచం కింద తెగిపోయిన బ్రాస్లెట్ కనిపిస్తుంది. దాంట్లో ఉండే పూసలు, ఆ తర్వాత అందులో ఉండే పూసల మీద పేర్లు కనిపిస్తాయి. అది తీసుకుని హీరోయిన్ చూస్తూ ఉంటుంది. నిద్ర వచ్చి అక్కడే పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ రూమ్ కి డాక్టర్ వస్తాడనమాట. బేసికల్ గా ఆ మెంటల్ హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ అయిన ఆయన వచ్చేసి ఏంటమ్మా కింద పడుకున్నా అని చెప్పి అడిగితే ఎవరు నా దుప్పటి లాక్కున్నారని అని చెప్పేసి అంటంతో ఆయన వెంటనే నర్స్ అడుగుతాడు ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఆమె ఏమంటుందంటే, దుప్పటి ప్రాపర్ గా ఇచ్చాను, డోర్ ప్రాపర్ గా లాక్ చేసి వెళ్ళాను, ఈ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి ఎవరు వస్తారని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కూడా సరేలే అమ్మా ఏదో కలగానే ఉంటాలే కానీ ముందు ఈ టాబ్లెట్లు వేసుకొని చెప్పేసి హీరోయిన్ కి టాబ్లెట్లు ఇస్తాడు. కానీ హీరోయిన్ కోపం వచ్చేసి నేను టాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలి, నేను పిచ్చిదాన్నా, నేను తప్పు చేశాను, పోలీసులు అరెస్ట్ చేశారు, నన్ను ఎందుకు టాబ్లెట్లు వేసుకోమంటున్నారని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు చేసే పనులే నీ చేత టాబ్లెట్లు వేయించుకోమంటున్నాయి కాబట్టి టాబ్లెట్లు వేసుకోని చెప్పేసి హీరోయిన్ చేత బలవంతంగా టాబ్లెట్లు వేయమంటారు. ఆ తర్వాత హీరోయిన్ ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తారు. అంటే హాల్లోకి తీసుకొస్తారు. అక్కడ హీరోయిన్ వైపు ఒక ఆవిడ కోపంగా చూస్తుంది. ఆవిడ పేరు ఎమ్లీ. అంతేకాకుండా పజిల్ గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సారా. ఒక చిన్న బొమ్మతో ఇంకొక అమ్మాయి ఆడుకుంటుంది. ఆ అమ్మాయి పేరు జోయి. ఇంకొక అమ్మాయి మాత్రం చాలా సీరియస్ గా డ్రాయింగ్ వేసుకుంటుంది. ఆ అమ్మాయి పేరు ఐరిస్. వీళ్ళ నలుగురు దగ్గరికి మన కథలో హీరోయిన్ వస్తున్నప్పుడు సడన్ గా ఎమిలీ వచ్చేసి మమ్మల్ని తప్పిస్తావా, ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి వార్డ్ బాయ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి డాక్టర్ పిలుస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమంటారంటే, నువ్వు ఆ ఇంటిని ఎందుకు తగలబెట్టావు అని చెప్పేసి డాక్టర్ హీరోయిన్ ని క్వశ్చన్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం సమాధానం చెప్పదు. అసలు ఇదంతా పక్కన పెడితే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, సరే తీసుకొచ్చారు, నన్ను పిచ్చిదని ఎందుకు అంటున్నారని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏమంటారంటే, నిన్ను పిచ్చిదని ఎవరన్నారని చెప్పి అడిగితే ఆ వార్డ్ బాయ్ గడు అన్నాడని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కూడా వార్డ్ బాయ్ వైపు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ డాక్టర్ టేబుల్ మీద ఒక కత్తిని దొంగతనం చేస్తుంది. నువ్వు పిచ్చిదానివి కాదమ్మా, మంచిదానివే, కాకపోతే కొంచెం క్యూర్ అవడానికి టాబ్లెట్లు వాడుతున్నావు అని చెప్పేసి వార్డ్ బాయ్ ని పిలిచి హీరోయిన్ ని తన రూమ్ లో డ్రాప్ చేయమంటాడు. దాంతో వార్డ్ బాయ్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ని తన రూమ్ లో డ్రాప్ చేస్తాడు. హీరోయిన్ దగ్గర ఒక కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసుకుని హీరోయిన్ ఏం చేస్తుందంటే అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి పారిపోతుంది. మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేద్దామని చూస్తుంది. కానీ ఆ వార్డ్ బాయ్ చూసి హీరోయిన్ పట్టుకొని తీసుకొచ్చి తిరిగి తన గదిలోని పడేస్తాడు. లాగేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన గదిలో హీరోయిన్ సరదాగా హాల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎమిలీ, ఆ తర్వాత సారా వీళ్ళిద్దరు కొంచెం తిక్కలుగా మాట్లాడటంతో హీరోయిన్ కి చిరాకేసి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఐరిస్ ఉంటుంది. నువ్వు కూర్చుంటావా, నీ బొమ్మనే వేస్తా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కూర్చుంటుంది. అలా బొమ్మ వేసేటప్పుడు ఆపోజిట్ లో ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో ఒక భార్యాభర్తలు ఉంటారనమాట. వాళ్ళు ఎవరని చెప్పి అడిగితే వాళ్ళ మనలాగే ఆపోజిట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఎమిలీ వస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా ఐరిస్ తో ఏమంటుందంటే, మన హాస్పిటల్లో మనం నిద్రపోయిన తర్వాత ఎవరో తిరుగుతున్నారు, నాకు తెలిసినంత వరకు ఆ వార్డ్ బాయ్
అబ్బాయి గడు కాదు, ఆ నర్సు కాదు, వేరే వాళ్ళు ఎవరో తిరుగుతున్నారని చెప్పి అడిగితే ఎమిలీ కూడా అవును నేను చూసా అని చెప్పి అంటుంది. కానీ ఐరిస్ ఏమంటుందంటే మనం గదిలో ఒంటరిగా పడుకుంటున్నాం కదా, అలాంటి కళలు రావడం కామను, నువ్వు దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ హాస్పిటల్లో ఉన్న 4 పేషెంట్లు శుభ్రంగా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. సడన్ గా ఆ హాస్పిటల్లో కరెంట్ పోతుంది. దాంతో అక్కడ ఉన్న జోయ్ అని ఒక అమ్మాయి ఉంది కదా, బొమ్మతో ఎప్పుడు ఆడుకుంటుంది, ఆ అమ్మాయికి ఒక దెయ్యం కనిపిస్తుంది. దాంతో తాను భయపడిపోయి హీరోయిన్ దగ్గరకు వచ్చి అక్కడ దెయ్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడుకో, మేమందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి హీరోయిన్ ధైర్యం చెప్తుంది. కొంత సమయానికి కరెంట్ వస్తుంది. ఆ తర్వాత అందరూ ఎవరు రూమ్ కి వెళ్ళిపోతారు. బట్ అదే సమయంలో హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి గొంతు పట్టుకుంది కదా దెయ్యం, ఆ దెయ్యం మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి తన గొంతు పట్టుకుంటుంది. దాంతో హీరోయిన్ పెద్దగా కేక వేస్తుంది. అది విని నర్సు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆ నర్సు కూడా సరే ఈ విషయం నేను డాక్టర్ చెప్తానని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ రూమ్ తీసుకురండి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి మైండ్ పోతుంది. నేను నిజంగానే దెయ్యాన్ని చూశానని చెప్పినా సరే ఆ డాక్టర్ ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేక ఇట్లా అంటుందని చెప్పేసి హీరోయిన్ కి బలవంతంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను చెప్పేది నిజమండి అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటుంది. అయినా సరే ఆ డాక్టర్ మాట వినకుండా హీరోయిన్ కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత తనని తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెడతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ చేస్తాడనమాట. అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే నిజం చెప్పు, ఆ రోజు నువ్వు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లోకి ఎవరు వచ్చారని చెప్పంటే హీరోయిన్ ఏమంటుందంటే దెయ్యం వచ్చిందని చెప్పేసి అంటుంది. కానీ సారా ఏమంటుందంటే అలాంటిది ఏం ఉండదులే, తను ఏదో అబద్ధం చెప్తుందని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఎమిలీ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెడితే మీరు నిన్న హీరోయిన్ ఎక్కడ తీసుకెళ్లారని చెప్పి అడిగితే ఆ డాక్టర్ ఏమంటాడంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్లామని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి మనిషికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ట్రీట్మెంట్ అని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కి కోపం వచ్చేస్తుంది. అదే సమయంలో ఎమిలీ ఏమంటుందంటే ఇలాగే టామీని కూడా తీసుకెళ్లారు, ఆ తర్వాత తను కనిపించట్లేదని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఆశ్చర్యం వేస్తుంది. టామీ ఎవరని చెప్పి అడిగితే వెంటనే సారా ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు ఉంటున్నావు కదా ఒక రూమ్ లో, ఆ రూమ్ లో ఇంతకు ముందు తాను ఉండేది, కాకపోతే ఆ రూమ్ లోకి వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను కనిపించలేదని చెప్పి అంటంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి టామీని ఏం చేశారు మీరు అని చెప్పి అడుగుతుంది. కానీ ఆ డాక్టర్ ఏమంటారంటే నేను అడిగే వాటికి మీరు సమాధానం చెప్పాలి కానీ మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పనని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. కొంత సమయానికి ఐరిస్ ఉంది కదా, తానేంటంటే నవ్వుకుంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి నాకంతా క్యూర్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను హో అని చెప్పేసి తాను ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు క్యూర్ అయినట్టు భలే యాక్ట్ చేస్తున్నావు కదా అని చెప్పి అంటంతో ఐరిస్ ఏముంటుందంటే నేను యాక్ట్ చేయట్లేదని చెప్పేసి అంటుంది. కొంత సమయానికి డాక్టర్ పిలుస్తాడు. వెంటనే ఐరిస్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకంతా క్యూర్ అయిపోయిందని చెప్పి అంటంతో ఆయన కూడా చాలా సంతోషపడతాడు. సరే నువ్వు వేసిన డ్రాయింగ్లు చూపించని చెప్పి అంటంతో ఆ అమ్మాయి చూపిస్తుంది. డ్రాయింగ్లన్నీ చూసి లాస్ట్ లో ఒక బొమ్మ చూస్తాడు. అందులో దెయ్యం బొమ్మ గీస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కనిపించిన దెయ్యమే ఐరిస్ కూడా కనిపించింది, అందుకని ఆ బొమ్మ వేసింది. కానీ డాక్టర్ ఏమంటాడంటే లేని ఒక మనిషి బొమ్మను వేసావు కాబట్టి ఇంకా క్యూర్ అవ్వలేదని చెప్పి అంటంతో ఐరిస్ కి బాధ అనిపించి తాను ఏడుస్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి. కానీ డాక్టర్ ఏం చేస్తాడంటే ఐరిస్ కి హిప్నోటైజ్ చేసి తాను నిద్రపోయేలా చేస్తాడు. అలా నిద్రపోతున్నప్పుడు ఆ గది లాక్ వేసి బయటకు వచ్చి వార్డు బాయ్ తో చెప్తాడు ఐరిస్ బాగా నిద్రపోతుంది, తీసుకెళ్లి తన గదిలో పడుకోబెట్టని చెప్పి అంటంతో వార్డు బాయ్ కూడా సరే అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. వచ్చి చూస్తే ఐరిస్ కనిపించదు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు ఇంతక ఐరిస్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు ఐరిస్ ని చూపిస్తారు. ఒక బెడ్ మీద ఐరిస్ కాళ్ళు చేతులు కట్టేసి ఎవరో తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తుంది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో టామీని, ఆ తర్వాత హీరోయిన్ గొంతు పట్టుకుంది కదా ఆ దెయ్యమే ఐరిస్ ని తీసుకెళ్లి తనని చంపతులు పడేస్తుంది. మరోవైపు జోయా ఉంది కదా, తానేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి ఐరిస్ లోపలికి వెళ్ళింది కదా ఇంకా రాలేదేంటి అని చెప్పి అడిగితే హీరోయిన్ కూడా డౌట్ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి నర్స్ వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళండి, ప్రశాంతంగా పడుకోండి, టైం అయిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఐరిస్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి అడుగుతుంది. కానీ నర్స్ ఏమంటుందంటే మీకు సంబంధం లేని విషయాల గురించి మేము మీకు సమాధానం చెప్పము, దయచేసి ఎవరు రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు పడుకోండి అని చెప్పి అంటంతో చేసేదేమి లేక మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి పడుకుంటారు. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా హాల్లోకి వచ్చిన తర్వాత ఐరిస్ ఎక్కడని చెప్పేసి అందరిని అడుగుతుంది. కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. అదే సమయంలో అక్కడికి నర్స్ వస్తుంది. నర్స్ అడుగుతుంది ఐరిస్ ఎక్కడని చెప్పి అడిగితే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఐరిస్ రూమ్ కి వెళ్ళి రూమ్ చెక్ చేస్తే అక్కడ డ్రాయింగ్ బుక్ ఉంటుంది. సో బేసికల్ గా ఐరిస్ నవ్వుతూ ఇంటికి వెళ్తే ఆ బుక్ తీసుకెళ్తుంది. కానీ ఆ బుక్ ఇక్కడే ఉందంటే వీళ్ళు ఏదో చేశారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. వెంటనే ఆ బుక్ తీసి ఎవరో డ్రాయింగ్ వేసిందని చెప్పి చూస్తున్నప్పుడు అందులో ఒక కొత్త ఫేస్ డ్రాయింగ్ చేసి ఉంటుంది. దాని మీద ఆలిస్ అని చెప్పేసి రాసి ఉంటుంది. సరే అని చెప్పేసి పేజీ రొటేట్ చేసి చూస్తే హీరోయిన్ కి బాత్రూమ్ లో ఒక దెయ్యం కనిపించింది కదా, ఆ దెయ్యం బొమ్మ కూడా ఐరిస్ డ్రా చేసి ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే కొత్త అమ్మాయి పేరు ఆలిస్ అన్నమాట. ఆలిస్ అని చెప్పేసి హీరోయిన్ కి ఇంకో డౌట్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ మెంటల్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు తన బెడ్ కింద ఒక బ్రాస్లెట్ పూసలు కనిపించినాయి కదా, అందులో కొన్ని నేమ్ పూసలు కూడా ఉంటాయి అనమాట. దాని మీద ఆలిస్ అని చెప్పి రాసి ఉంటుంది. మొత్తానికి ఆలిస్ అనే అమ్మాయికి ఇక్కడ ఏదో జరిగింది. ఆ
అమ్మాయికి ఆ దయ్యానికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఆలిస్ ఎవరని చెప్పేసి హీరోయిన్ డాక్టర్ అడుగుతుంది. వెంటనే డాక్టర్ ఏమంటారంటే ఆ అమ్మాయి పేరు నీకెలా తెలుసు అని చెప్పంటంతో నాకు అందరూ తెలుసు, ఆ అమ్మాయి బాత్రూమ్ లో వచ్చి నన్ను పట్టుకుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆలిస్ ఏమైపోయింది, ఇంతకు ముందు టామీ ఏమైపోయింది, మొన్న ఐరిస్ ఏమైంది, వీళ్ళందరూ ఏమైపోతున్నారని చెప్పి అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి హీరోయిన్ ని డాక్టర్ అక్కడ నుంచి బయటికి పంపించేస్తాడు. సో బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సారా దగ్గరకు వచ్చి ఆలిస్ ఎవరని చెప్పి అడిగితే నీలాంటి పిచ్చోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి సారాని ఒక పీగుడు బీగుతుంది. దాంతో ఎమిలీకి భయం వేసి ఆలిస్ కూడా మనలాంటి ఒక అమ్మాయి మనతో పాటు ఉండేది, కానీ ఏది ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఒక రోజు మాయమైంది, అంతవరకే మాకు తెలుసు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ ఉంటే మనకు కూడా ఏదో ఒకటి జరిగింది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు ఎవరు వస్తారంటే అందరూ సైలెంట్ గా ఉంటారు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే జోయ్ దగ్గర ఒక చిన్న కాయిన్ ఉంటుందన్నమాట, ఆ కాయిన్ ఇటు అని చెప్పేసి ఆ కాయిన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా నాతో పాటు ఎవరు వస్తారని చెప్పి అనడంతో ఎమిలీ నేను వస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఎమిలీతో పాటు ఎస్కేప్ అవబోతుంది. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నీ రూము నా రూము లాక్ వేసేటప్పుడు లాక్ ఉంటుంది కదా, దాంట్లో టిష్యూ పేపర్ పెడితే ఆ డోర్ లాక్ వేసినా లాక్ అవదు కాబట్టి నర్స్ వచ్చి లాక్ వేసింది అనుకుంటుంది, కానీ మనం ఆ లాక్ తీసుకొని సింపుల్ గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎమిలీకి ప్లాన్ చెప్తుంది. ఇంకా ముఖ్యంగా నర్స్ ఇచ్చిన టాబ్లెట్లు నోట్లో వేసుకొని మింగకుండా బొగ్గను పెట్టేసుకొని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఉయ్యాలని చెప్పి అంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఎమిలీ అదే చేస్తుంది, హీరోయిన్ కూడా అదే చేస్తుంది. వెంటనే హీరోయిన్ వెళ్ళి ఎమిలీని తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళి అక్కడ ఒక విండో ఉంటుంది అనమాట, ఎగ్జాస్టర్ విండో, దాన్ని జోయా దగ్గర ఒక కాయిన్ తీసుకుని కదా ఆ కాయిన్ తో ఓపెన్ చేసి అందులోంచి ఇద్దరు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. మరోవైపు వీళ్ళిద్దరు కనిపించలేదన్న సంగతి ఆ నర్సుకు తెలుస్తుంది. దాంతో ఆవిడ అంతా వెతుకుతూ ఉంటుంది. బట్ ఆవిడ వెతుకుతున్న సంగతి హీరోయిన్ తెలిసి వీళ్ళిద్దరూ ఒక వార్డ్ లో లోపల దాక్కుంటారు. ఆవిడ కూడా వెతికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ ఎమిలీ ఇద్దరు కలిసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ టార్చర్ చేసే రూమ్ ఉంటుందన్నమాట, అంటే కరెంట్ షాక్ ఇచ్చే రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తనతో పాటు లోపలికి వచ్చిన ఎమిలీ మాయమైపోతుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు తను ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి. అదే రూమ్ లో ఫ్రీజర్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి హీరోయిన్ ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి దెయ్యం చెయ్యి వస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో కూడా తనకు తెలియదు. తిరిగి ఆ హాస్పిటల్ మెయిన్ డోర్ దగ్గరకు వస్తుంది. ఆ డోర్ కనుక దాటితే హీరోయిన్ ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నట్లే. సరే తప్పించుకుని పారిపోదాం అని చెప్పేసి ఎవరూ లేని టైం చూసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ హీరోయిన్ కర్మ కొద్దీ ఎగ్జాక్ట్లీ ఆ డోర్ దగ్గరికి హీరోయిన్ గొంతు పట్టుకున్న ఆ దెయ్యం వచ్చి తన ముందు నిలబడుతుంది. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోయి భయం వేసి అలా వెనక్కి పడిపోతుంది. అలా వెనక్కి పడిపోవటం వల్ల తన తల నేలకు గుద్దుకుంటుంది. దాంతో తనకి దిమ్మ తిరిగిపోతుంది అనమాట. పైకి లేచి పరిగెడదామన్నా కూడా ఓపిక రాదు. అదే సమయంలో ఆ వార్డు బాయ్ కూడా వస్తాడు. నా నుంచి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసి హీరోయిన్ తీసుకొచ్చి తన గదిలో పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు చూస్తే ఎమిలీ అక్కడే ఉంటుంది. హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. మొత్తానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరికి ఐరిస్ కనిపించదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు అక్కడ నుంచి పారిపోలేకపోతారు. సో హీరోయిన్ ఏమంటుందంటే ఎలాగైనా సరే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అంటుంది. మరోవైపు ఆ వార్డ్ బాయ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాష్రూమ్ నుంచి తప్పించుకుంది కదా ఆ డోర్ ని ప్రాపర్ గా లాక్ చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ తప్పించుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సారా ఉంది కదా, తానేంటంటే హీరోయిన్ ఎమిలీ మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి మీ ఇద్దరు పారిపోవాలనుకున్నారంట కదా, ఇంకా పారిపోలేదేంటి అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఆ తర్వాత సారా తన రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకుంటున్నప్పుడు సడన్ గా తన వెనకాల దెయ్యం వచ్చేసి తనని తీసుకెళ్లిపోతుంటుంది. ఐరిస్ ని ఎలాగైతే ఆ దెయ్యం తీసుకెళ్లిందో అలాగే సారాను కూడా తీసుకెళ్లి తనకి కరెంట్ షాక్ ఇస్తుంది. దాంతో సారా అక్కడే చనిపోతుంది. బట్ హీరోయిన్ కి ఎమిలీకి ఏం అర్థం కాదు. ఇందాకే కదా సారా వచ్చింది, తను ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి తన రూమ్ కి వెళ్ళి ఎదుగుతారు. అక్కడ సారా కనిపించదు. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో జోయా ఉంది కదా, ఆ అమ్మాయి బొమ్మతో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆలిస్ వచ్చేసింది మనందరిని చంపేస్తుందని చెప్పి అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో జోయా చేతిలో ఒక బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ మీద ఆలిస్ అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అనడంతో ఇప్పుడు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఎమిలీ, జోయా, ఐరిస్, సారా వీళ్ళతో పాటు టామీ అని ఒక అమ్మాయి కూడా ఉంది. ఇలా ఐదుగురితో పాటు ఆలిస్ అని ఒక అమ్మాయి ఉంది. వీళ్ళ ఐదుగురు ఒక టీం అనమాట. ఆలిస్ అనే అమ్మాయి మాత్రం సైలెంట్ గా ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఒక బొమ్మ తీసుకుని ఆడుకుంటూ ఉంటుంది. ఆ బొమ్మని ఈ టామీ అనే అమ్మాయి ఏం చేస్తుందంటే తీసుకెళ్లి తన రూమ్ లో పెట్టుకుంటుంది. ఎమిలీ వచ్చి ఏం చెప్తుందంటే నీ దగ్గర ఉండాల్సిన బొమ్మ టామీ దగ్గర ఉందని చెప్పి అనడంతో ఆలిస్ ఆ బొమ్మ కోసం పరిగెత్తుకుంటూ టామీ వాళ్ళ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ నలుగురు కలిసి ఆలిస్ గొంతు పిసికి చెంపాతలు పడేస్తారు. దాంతో ఆలిస్ చనిపోతుంది. ఆ చనిపోయిన ఆలిస్ దయ్యం అయ్యి ఫస్ట్ టామీని చంపేసింది, ఆ తర్వాత ఐరిస్ ని చంపేసింది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సారాని చంపేసింది. మిగిలిన ఎమిలీని, జోయాని కూడా చంపేస్తుందని చెప్పేసి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో ఎమిలీకి భయం ఎక్కువైపోయి అదొచ్చి నన్ను చంపేదేంటి, నేనే చచ్చిపోతానని చెప్పేసి ఒక కత్తి తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి చనిపోబోతుంది. కానీ హీరోయిన్ వచ్చి ఎలాగో ఆపుతుంది.
నువ్వేం కంగారు పడకు, ఆ దెయ్యం నుంచి నిన్ను నేను కాపాడతానని చెప్తున్నా సరే వెంటనే ఆలిస్ అనే దెయ్యం వచ్చేసి హీరోయిన్ ముందు ఆ తర్వాత జోయా ముందు ఎమిలీని అతి దారుణంగా చెంపవతల పడేస్తుంది. దాంతో హీరోయిన్ కి జోయాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కేవలం బతుకుంది వీళ్ళిద్దరే అనమాట. దాంతో జోయా వణికిపోతూ ఉంటుంటే వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నిన్ను నేను కాపాడతానని చెప్పేసి అక్కడున్న కత్తి తీసుకొని జోయా మెడ మీద పెట్టి డైరెక్ట్ గా నర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నన్ను గనక బయటికి పంపించకపోతే జోయాని చెంపవతల పడేస్తానని చెప్పేసి ఆవిడ్ని బెదిరిస్తుంది. దాంతో ఆ నర్స్ కూడా భయపడిపోయి తనని ఏమీ చేద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో అందరూ భయపడుతూ ఉంటారు. బేసికల్ గా జోయా మేడ మీద కత్తి పెట్టి చంపేస్తారంటే ఎవరైనా భయపడతారు. మెల్లగా అన్ని డోర్లు ఓపెన్ చేస్తారు. అదే సమయంలో లిఫ్ట్ లో పారిపోదాం అనుకునే సమయానికి సడన్ గా ఆ లిఫ్ట్ లో వార్డ్ బాయ్ వస్తాడు. హీరోయిన్ పట్టుకుని కొడతాడు. ఆ తర్వాత తనకి ఇంజెక్షన్ చేస్తారు. ఆ తర్వాత నోట్లో టాబ్లెట్లు వేసి మింగమంటారు. తనని తీసుకెళ్లి తన రూమ్ లో పడేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ టాబ్లెట్ ను వామిటింగ్ చేసుకుని కక్కేస్తుంది అనమాట. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియదు. మరోపక్క వాళ్ళు ఏమనుకుంటారంటే టాబ్లెట్లు వేసాం కదా ప్రశాంతంగా నిద్రపోతుంది అనుకుంటారు. సో సాయంత్రం పూట ఆ నర్స్ ఏం చేస్తుందంటే రూమ్స్ అన్ని తిరుగుతూ రౌండ్స్ కి వస్తుంది అనమాట. చూస్తే రూమ్ లో హీరోయిన్ కనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి డోర్ తీసి చూస్తే గోడ పక్కన దాక్కొని ఆ నర్స్ ని అటాక్ చేసి డైరెక్ట్ గా జోయా రూమ్ కి వెళ్ళి తనని తీసుకొని పారిపోతూ ఉంటుంది. పాపం అదే సమయంలో వార్డ్ బాయ్ వచ్చినా సరే తన నుంచి తప్పించుకొని పారిపోతుంది. అంతా అయిపోయింది అనుకునే సమయానికి కరెక్ట్ గా తనకి ఎదురుగా మళ్ళీ ఆ ఆలిస్ దెయ్యం వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ దెయ్యం నుంచి ఎలాగైనా సరే జోయాని తప్పించాలని చెప్పేసి కింద అండర్ గ్రౌండ్ కి పారిపోతుంది. కానీ బయటికి వెళ్లే దారి మాత్రం పైన ఉంటుందన్నమాట. వీళ్ళు పైకి వెళ్ళాలి. సో దాంతో అండర్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్లే లిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఆ లిఫ్ట్ లో జోయాని ఎక్కేస్తుంది. దాంతో జోయా పైకి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్తున్న ఆ లిఫ్ట్ లోకి మళ్ళీ ఆ దెయ్యం వస్తుంది. పాపం ఈ విషయం తెలియక హీరోయిన్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి ఆ లిఫ్ట్ వస్తుంది. హీరోయిన్ కూడా పైకి వెళ్తుంది. ఎక్కడ జోయా అని చెప్పి చూస్తే జోయా రక్తం ఉంటుంది అనమాట. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే సడన్ గా ఆలిస్ దెయ్యం వస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక పక్కనున్న గొడ్డలు తీసుకొని ఆలిస్ దెయ్యాన్ని నరికి అవతల పడేస్తుంది. దాంతో ఆ దెయ్యం అక్కడే చనిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, దెయ్యం చచ్చిపోతే కదా అయ్యేది, మళ్ళీ చచ్చిపోయిన దెయ్యాన్ని మళ్ళీ చంపడం ఏంటని చెప్పేసి. కానీ హీరోయిన్ అలా కొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ డాక్టర్ రూమ్ ఉంటుంది. అందులో ఆలిస్ ఫైల్ ఉంటుంది అనమాట. అందులో ఆలిస్ కి ఏదో రోగం ఉందని చెప్పేసి ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే డాక్టర్ ఆ ఆఫీస్ లోకి వస్తాడనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక గాజు ముక్క పట్టుకొని మీరందరూ కలిసి మొత్తానికి ఆలిస్ కి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ అమ్మాయికి ఏదో అయింది, ఎవరా ఆలిస్, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎవరని చెప్పి అడిగితే ఇప్పుడు బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ ఆలిస్ ఎవరో కాదు నువ్వేం చెప్పేసి ఆ డాక్టర్ హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఆలిస్ ఎవరో కాదు మన కథలో హీరోయిన్. హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్న వయసులో ఎవడో ఒక సైకోగాడు హీరోయిన్ కిడ్నాప్ చేసి అతి దారుణంగా అబ్యూస్ చేశాడు. తనని చాలా రోజులు తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎలాగోలా బయటకు వచ్చేసి ఆ ఇంటిని తగలబెట్టేసింది. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఇల్లు తగలబెట్టింది కదా, ఆ ఇల్లే తనని బంధించిన ఇల్లు. ఆ ఇంటిని హీరోయిన్ తగలబెట్టేసింది. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ ఏంటంటే తన లోపలే కొన్ని క్యారెక్టర్లను డిజైన్ చేసుకుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా కనిపించిన జోయా, ఐరిస్, సారా, ఎమిలీ ఇంకా ముఖ్యంగా టామీ వీళ్ళందరూ హీరోయిన్ మనసులో క్రియేట్ అయిన క్యారెక్టర్ లో నిజం చెప్పాలంటే హీరోయిన్ కూడా ఫేక్, కానీ ఆలిసే నిజం. ఆలిసే మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా ఆలిస్ ఏంటంటే ఇలాగా తనలో ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ని క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే తనని బాగా అబ్యూస్ చేశారు కదా. సో దాంతో ఆలిస్ వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే తనని తీసుకొచ్చి ఈ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆపోజిట్ బిల్డింగ్ లో ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న. తన కూతురు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ అవతల బిల్డింగ్ నుంచి చూస్తూ ఉన్నారనమాట. పాపం తన తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పేసి హీరోయిన్ కి ఆ విషయం తెలియదు. కట్ చేస్తే డాక్టర్ ఏమంటాడంటే చూడమ్మా, నీలో ఉన్న ఒక్కొక్క పర్సనాలిటీ అందరూ చనిపోయారు, కానీ క్రిస్టి అని ఈ పర్సనాలిటీ కూడా చనిపోతే నువ్వు మొత్తం క్యూర్ అయిపోతావు, చక్కగా ఆలిస్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో ఆలిస్ అనే దెయ్యం వచ్చేసి హీరోయిన్ బయటికి లాగేసుకెళ్ళిపోతుంది. దాంతో పైనుంచి కింద పడి చనిపోతుంది. బేసికల్ గా ఆలిస్ అనే అమ్మాయి తనలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చంపేసుకోవడానికి ఆలిస్ అనే ఒక దెయ్యాన్ని క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరిని చంపేస్తుంది అనమాట. అలా అందరూ చనిపోయారు. చివరికి తనలో ఉన్న హీరోయిన్ కూడా చనిపోయింది. అంటే క్రిస్టినా చనిపోయింది. ఇక ఆ అమ్మాయికి అంతా క్యూర్ అయిపోయిందని చెప్పేసి ఆ డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్న పిలిచి మీ అమ్మాయికి అంతా సెట్ అయిపోయిందని చెప్పి అంటాడు. ఆలిస్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆ వార్డ్ బాయ్ ఆ తర్వాత నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆలిస్ లోపల ఉన్న 5 క్యారెక్టర్లని బయటికి పంపించడానికి వాళ్ళు కూడా ఎంతగానో కష్టపడతారు. కానీ ఆలిస్ మాత్రం కొంచెం నెగిటివ్ గా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నకి ఆ డాక్టర్ ఏమంటాడంటే మీ అమ్మాయికి అంతా సెట్ అయిపోయింది, రేపు మీ అమ్మాయి డిశ్చార్జ్ అవుతుంది, హ్యాపీగా ఉండని చెప్పి అంటంతో వాళ్ళు కూడా ఎంతగానో ఆనందపడతారు. ఆలిస్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ మరుసటి రోజు ఆలిస్ ఇంటికి వెళ్తానికి చక్కగా బట్టలను చదువుకుంటుంటుంది. ఒక కబోర్డ్ లో ఉన్న తన వస్తువులు తీసుకోవడానికి ఓపెన్ చేస్తుంది. సడన్ గా ఆ కబోర్డ్ లో క్రిస్టిన్ అనే క్యారెక్టర్ వచ్చేసి ఆలిస్ మీద ఎగబడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. అంటే ఆలిస్ లోపల ఉన్న ఆ క్రిస్టిన్ అనే క్యారెక్టర్ ఇంకా చావలేదని చెప్పేసి ఈ సినిమాని ఎండ్ చేశారు. సో ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఆ విషయం కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ సినిమా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హారర్ రేంజ్ లో తీసుకెళ్లి ఏదైతే మన లోపల ఉండే ఒక దెయ్యం మనలో ఉన్న క్యారెక్టర్లను చంపడానికి తనను తాను క్రియేట్ చేసుకుందని చెప్పేసి ఆ పాయింట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఏది ఏమైనా సరే మీరు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.